దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ ప్రార్థన విన్నపాల నిమిత్తమై దేవుని దాసుడిగా నేను మీ ప్రార్థన విన్నపాల కోసం దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాను. దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నిటిని చక్కబరిచి మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన నేను మీతో మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటి అంటే వర్ధిల్లుట. ప్రియ దేవుని బిడ్డలారా, వర్ధిల్లడము అని అంటే జీవితము అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితులలో ఉండి, అయోమయ స్థితిలో ఉండి, నీ జీవితాన్ని ఎలా వర్ధిల్లింప చేసుకోవాలో తెలియనటువంటి సందర్భంలో ఉండి, మనుషుల సహాయం కోసము లేదా మనుషులు ఎవరైనా జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచనలు అనుగ్రహిస్తారేమో దానికి అనుగుణంగా నీ జీవితాన్ని చక్కబరుచుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయడానికి ముందుకు అడుగులు వేస్తున్నట్లయితే ఈ వాక్యం నీకోసమే. చూడండి, నీ జీవితంలో నువ్వు కొన్ని సందర్భాల్లో కఠినమైన పరిస్థితులు గుండా, కఠినమైనటువంటి మార్గాల గుండా నడిచి వెళ్తున్నప్పుడు నీకు ఎదురవుతున్న దెబ్బలను బట్టి, నీకు ఎదురవుతున్నటువంటి శ్రమలను బట్టి నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు వర్ధిల్లాలి అని అంటే నీవేం చేయాలి అని అంటే, సొలొమోను గ్రంథకర్త సామెతలు రాసిన గ్రంథంలో రాస్తూ 28వ అధ్యాయము 25వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్లును. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవిత ప్రయాణ మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు మనుషుల వైపు చూడాల్సిన అవసరం లేదు, పరిస్థితుల వైపు చూడాల్సిన అవసరం లేదు. నిన్ను నువ్వు ఎలా వర్ధిల్లింప చేసుకోవాలో అనేటువంటి ఐడియాస్, బ్లూ ప్రింట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు. కానీ నీవు నీ దేవుడైన యెహోవా మీద నమ్మిక మాత్రం ఉంచగలిగినట్లయితే, నీ ప్రాణాత్మ దేహ శరీరాలు ఆయన వశములో ఉన్నాయి, నీ జీవితం ఆయన వశములో ఉంది, నీ జీవితం ఆయన చేజారిపోలేదు, ఆయన చేతిలో నుండి నువ్వు బయటికి రాలేదు. ఆయన నీ వైపు చూస్తున్నాడు, నిన్ను ఖచ్చితంగా వర్ధిల్లింప చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఆలోచన నీకు గనక వచ్చినట్లయితే, ఆ నమ్మకం నీకు గనక ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి చేదైన అనుభవాలను అన్నిటిని నీకు మధురమైనటువంటి జ్ఞాపకాలుగా మారుస్తాడు. చూడండి, మన కుటుంబ జీవితంలో, మన దైనందిన జీవితంలో అనేక సందర్భాల్లో మనము నిరాశకు గురవుతూ ఉంటాం. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎవరు సాయం చేస్తారో తెలియని పరిస్థితి, ఎక్కడ మన జీవితంలో ఏ రకమైనటువంటి స్థితులు మనల్ని వెనక్కు లాగుతుంటాయో తెలియని పరిస్థితి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషుల వైపు కాదు మీ నమ్మకాన్ని ఉంచాల్సింది, దేవుని వైపు. మనుషులు ఈరోజు ఉంటారు, మనుషులు ఈరోజు సాయం చేస్తారు, మనుషులు ఈరోజు నిన్ను శబాష్ అంటారు, రేపు అదే మనుషులు సాయం చేసిన నోళ్లే నిన్ను నిందిస్తాయి, శబాష్ అన్న నోళ్లే నిన్ను ఎగతాళి చేస్తాయి, ఆదరించిన చేతులే నిన్ను దండించడానికి వస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దండించగలిగిన శక్తి ఉండియు, నశింపజేయడానికి గల శక్తి ఉండి కూడా ఇంకా నిన్ను నన్ను సజీవ లెక్కలో దేవుడు నిలిపి ఉన్నాడు అని అంటే ఆయన ఎంత కనికర సంపన్నుడో ఒకసారి నువ్వు అర్థం చేసుకోవాలి. చూడండి, యోసేపు గమనించాడు, తన జీవితాన్ని నడిపించేటువంటి నాయకుడు మనిషి కాదు దేవుడు అని. దేవుడు తనను చూస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తను గ్రహించగలిగాడు. దేవుడు దృష్టి తన మీద నిలిపి ఉన్నాడనేటువంటి విషయము యోసేపు గుర్తెరగగలిగాడు. అందుకే పాపము జోలికి పోక దానికి విముఖుడై జీవించాడు. పాపమునకు ప్రేరేపింపగా, ఇతరుల ద్వారా తను ప్రేరేపింపగా తను ఒప్పుకోలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. యెహోవా యందు నమ్మిక ఉంచాడు. తన దేవుడు ఒక దినమందు తన స్థితిని మారుస్తాడని గుర్తెరగలిగాడు.
తద్వారా తన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇది నా వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఏదైనా అయి ఉండొచ్చు. నువ్వు వర్ధిల్లలేదని చెప్పి, నీ కుటుంబం వర్ధిల్లలేదని చెప్పి, నీ వ్యాపారం వర్ధిల్లలేదని చెప్పి హృదయంలో వేదన కలిగి సతమతమైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఎక్కడో యెహోవా మీద నుంచి నమ్మకం తొలగించుకునేటువంటి ఆలోచనలు నీకు ఉన్నట్లయితే దయచేసి మానుకో. దేవుడు నిన్ను స్థిరపరచాలని, నీ జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రార్థనలోను వాక్యములోను నీవు తరచూ ఎదిగినట్లయితే, దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని మీద ఎలా ఆనుకోవాలో, దేవుని మీద ఎలా ఆధారపడాలో, దేవుని ఎలా నమ్మాలో ఆయనే నీకు నేర్పిస్తాడు. నీ స్వంతంగా నువ్వు దేవుని దగ్గర నుండి నేర్చుకోవచ్చు ప్రియ సహోదరి సహోదరుడా. మీరు బలము కలిగి దేవుని కోసం నిలబడి మీ జీవితాల్లో ఆయన చేయదలిచిన కార్యాలన్నింటినీ చేశాక, దేవుని కోసం మీరు ప్రత్యేకింపబడిన వారుగా ఒక్కొక్కరు దేవుని కోసం నిలబడి, మీ కుటుంబాల్లో నుండి ఒక్కొక్కరు దేవుని కోసం పని చేసేవారుగా మారాలి. తద్వారా దేవుని రాజ్యాన్ని మీరు సువార్తని బ్రతికిస్తూ దాన్ని సకల లోకంలో వ్యాప్తి చేస్తూ రావాలని ప్రభుదాసుగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సును, దేవుని వైపు చూచేటువంటి కళ్ళను, దేవుని నమ్మేటువంటి హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నడిపించి కాపాడాలి. అలాగ విశ్వాసం మనమందరం కలిగి ముందుకు కొనసాగిపోనట్లుగా ప్రభువును వేడుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడును, జీవాధిపతి, జీవ కలిగిన రాజా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి నీ బిడ్డలతో స్పష్టంగా నీవు మాట్లాడిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే ప్రభానైనా ఈ దినాన వ్యయ భారము కలిగి ప్రభానైనా జీవితంలో అభివృద్ధి లేదని ప్రభానైనా, వాళ్ళు ప్రభానైనా వర్ధిల్లలేదని ప్రభానైనా, నానా రకమైనటువంటి మానసికమైన ఒత్తిళ్లతో ఈ వాక్యాన్ని వింటున్నారు. బిడ్డలందరికీ ప్రభానైనా ఉపశమనాన్ని కలిగించిన రీతిని బట్టి నీకు వందనాలు. ఆ బిడ్డలు వర్ధిల్లాలంటే, ఆ బిడ్డలు ప్రభానైనా ఉన్నత స్థితిలో ఉండాలి అంటే నీ మీద నమ్మకం ఉంచి నీ వైపు చూడాలని నీ వాక్యంలో నువ్వు సెలవిచ్చిన రీతిని బట్టి ప్రతి బిడ్డలు కూడా ప్రభానైనా నీ యందు నమ్మకం ఉంచి ప్రభానైనా ఇదిగో నీకు సాక్షికరులుగా బ్రతకగలిగిన కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. మరి ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగ ప్రయత్నాల్లో, వ్యాపార ప్రయత్నాల్లో ఉన్నారో ప్రభానైనా బిడ్డలకు జయాన్ని అనుగ్రహించండి, బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి, వ్యాపారం ప్రవరణ పెట్టుకోవడానికి వాళ్ళ ఆర్థిక సహాయాన్ని కూడా బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. వడ్డీలు కట్టుకోలేక ప్రవరణ, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్ బిల్స్ కట్టలేక ప్రవరణ భయంకరమైనటువంటి ఒత్తిడిలో ఉన్నారు. ఆ బిడ్డలకు విడుదల కలుగును గాక, ఆ బిడ్డలకి సహాయం వచ్చును గాక, ఆ బిడ్డలు ఆ పరిస్థితుల్లోంచి బయటకు వచ్చినట్లుగా నీ సహాయాన్ని అనుగ్రహించండి. లీగల్ మ్యాటర్స్లో ప్రభావైనా బాధపడుతున్నటువంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో, అది ల్యాండ్ ఇష్యూస్ కానివ్వండి, ప్రభావైనా విడిపోయినటువంటి కుటుంబాల ఇబ్బందులు కానివ్వండి, ప్రభావైనా ఇదిగో ఏ రకమైనటువంటి లీగల్ కోర్ట్ మ్యాటర్స్ అయినా బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలు ఉంటే కట్టబడినట్లుగా ప్రభావైనా ఆ కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినమందు వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు కుమ్మరింపబడును గాక. నూతన గృహం నిర్మాణం చేసుకుంటున్న బిడ్డలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని, కావాల్సిన వనరులన్నిటినీ నీవే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఆ నూతన గృహంలో నీవు ప్రవరణ ఉండి ఎటువంటి దురాత్మ చీకటి అంధకార సమూహాలందులో చుచ్చినను లయము చేయండి. ఆ బిడ్డలు ప్రవణ గృహంలోకి ప్రవేశించినప్పుడు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి ఎదుగులాగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. సంఘాల మధ్యను, సంఘ కాపర్ల మధ్యను, ప్రవణ వాక్యోపదేశకుల మధ్యను, ప్రవణ చిచ్చులను, అల్లరిని, కొట్లాటను, గొడవలను తీసుకొస్తున్న దురాత్మ చీకటి లూసిఫర్ సమూహాన్ని అంతటిని బంధించి ఇదిగో నీ సహాయాన్ని ప్రతి సేవకుడికి అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. మరి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఇదిగో నీవే ఘనముగా మంచి సంబంధాలు వచ్చి ఘనముగా వివాహం జరుగులాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అనారోగ్య పరిస్థితిలో ఉన్న కుటుంబాలు మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. అది ఏ రకమైన అనారోగ్య పరిస్థితి క్షయిత అయినను ఇప్పుడే లయమైపోవును గాక. కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతలను ప్రకటిస్తున్నాం. సంఘాల మధ్య ఐక్యత, సమాధానాన్ని, సంతోషాన్ని, సత్యాన్ని ఇదిగో ప్రచురించులాగిన ప్రతి సువార్థికుడికి జ్ఞానాన్ని అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదే రకంగా
విదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ బిడ్డలకి నీ రక్షణను అనుగ్రహించండి. ఆ బిడ్డలను ఆశీర్వదించి కాపాడండి. ఎటువంటి అనారోగ్య పరిస్థితులు లేకుండా దీవించమని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ నుండి విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువైనా నీ చిత్తమైతే ఆ బిడ్డలను ఆ ప్రాంతాలకు నడిపించండి. మరి ప్రభువైనా పరీక్షలు రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు, లేదా పరీక్షలు రాయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రభువైనా ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి ప్రభువైనా నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం. వారి దైనందిన జీవితంలో సాక్షికరంగా ఇంకా నీకు బ్రతికేలాగిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నెత్తి మొదలుకొని అరికాల వరకు సారవంతమైన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించండి. దురాత్మ చీకటి అంధకార లూసిఫర్ సమూహాలు ఏవి ఆ బిడ్డల్ని పట్టి పీడించను యేసు నామములో వాటి కుట్రలు క్రియలన్నింటినీ లయము చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభువైనా మరి మేము ఎవరినైతే మర్చి ఉన్నామో, ఏవైతే అడగమర్చి ఉన్నామో వాటన్నిటిని సఫలపరిచి ఆ బిడ్డల కుటుంబాలకి మెండైన ఆశీర్వాదాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించి నడిపించి కాపాడమని స్తుతి ఘనత మహిమా ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.